అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే గగన్యాన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. మన ప్రభుత్వాధినేతను అంతరిక్షంలోకి పంపించగలిగే శక్తి సామర్థ్యాలు పొందగలిగితే మనందరికీ ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. గగన్యాన్కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు డాక్టర్ సోమనాథ్ సమాధానమిస్తూ వీఐపీలను అంతరిక్షంలోకి పంపించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటే నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందాల్సి ఉంటుందని సోమనాథ్ తెలిపారు. మోదీ వంటి ప్రముఖులకు మరెన్నో కీలక బాధ్యతలు ఉంటాయని ఆయన అన్నారు. అయితే ఐఎస్ఎస్కు వెళ్లే వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వాధినేత స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి అడుగు పెట్టడమనేది దేశానికి ఎంతో గర్వకారణమన్న ఆయన గగన్యాన్ ద్వారా అలా తీసుకెళ్లే సామర్థ్యాలను పొందగలమనే విశ్వాసం భారత్కు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది గగన్యాన్ మిషన్ ప్రయోగం కీలక దశలో ఉందని 3 ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ తెలిపారు. మొదటి దశలో వ్యోమగాములు ఒకరోజు అంతరిక్షంలోకి వెళ్లి కక్షలో కొద్దిసేపు గడిపి తిరిగి భూమికి రావాల్సి ఉంటుందని తెలిపారు. రెండోది పరికరాలు, ఆల్గారిథం టెస్టులు నిర్వహించాలని, మూడో దశలో ప్రయోగ వేదికను పరీక్షించాలని చెప్పారు. మొత్తంగా వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి ప్రయోగ పరీక్షకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. అయితే గగన్యాన్ మిషన్లో భాగంగా 4 వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి 3 రోజుల తర్వాత భూమి మీదకు వస్తారన్న ఆయన ఇందుకోసం భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్లు శుక్లాను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరు భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.